శివలింగోద్భవం గురించి స్కాంద పురాణంలో వివరింపబడింది. ఒక మహాప్రళయానంతరం బ్రహ్మ విష్ణువుల మధ్య అహంకారం తలెత్తి అది చివరకు ఎంతవరకు వెళ్ళింది అంటే ఎవరు గొప్పో తేల్చుకునేదాకా వచ్చి యుద్ధానికి దారితీసింది. ఇరువురు ఒకరిపై ఒకరు పాశుపతాస్త్రాలను ప్రయోగించుకుంటారు. దీన్ని గమనించిన పరమేశ్వరుడు మరోమారు ప్రళయం జరగకుండా రెండు అస్త్రాల మధ్య కోటి సూర్యకాంతితో ఆది మధ్యాంతరాలు తెలియని విధంగా ఒక మహా అగ్నిస్తంభాన్ని ఆవిర్భింపచేసి అందులో అందరికీ దర్శనమిస్తాడు. పుష్కలంగా మేఘాలను రప్పించి జలాన్ని వర్షింపచేసి అగ్నిస్తంభాన్ని చల్లార్చాడు. అదే శివలింగం. మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి సమయంలో ఇది జరిగింది. కాబట్టి దీన్ని లింగోద్భవ కాలం అంటారు. ఈ లింగం యొక్క ఆది అంతాలను తెలుసుకునేందుకు విష్ణుమూర్తి వరాహ రూపంలో బయలుదేరుతాడు. బ్రహ్మదేవుడు హంసరూపం దాల్చి ఆది భాగాన్ని తెలుసుకునేందుకు వెళ్ళి చివరకు కనుగొనలేక పరమేశ్వరుణ్ణే అడుగుతారు. అప్పుడు పరమేశ్వరుడు తన నిజస్వరూపంతో దర్శనమిచ్చి వారి అహంకారాన్ని పోగొడతాడు. శివరాత్రి నాడు ఈ లింగోద్భవ కాలం చాలా ముఖ్యమైనది. కావున అన్ని శివాలయాలలో ఈ లింగోద్భవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో లింగ దర్శనం, స్వామివారికి చేసే అభిషేకాల దర్శనం చేసుకుంటే మహాపుణ్యం సిద్ధిస్తుంది. ఈ సమయంలో స్వామివారిని బిల్వపత్రాలతో పూజించి పంచామృతాలతో అభిషేకం చేస్తే సంవత్సర కాలం నిత్య శివారాధన చేసిన ఫలితం దక్కుతుందని పెద్దలు చెప్తారు. శ్రీమాత్రే నమః.